పచ్చి బఠానీలు ములక్కాయ జ్యూస్ కర్రీ ఎలా చేయడం నేర్చుకుందామండి. దీనికి మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. ముందు రోజు పచ్చి బఠానీని నానబెట్టి కుక్కర్లో పెట్టి ప్రక్కన పెట్టుకుంటాము. వేరొక పాత్రలో అంటే ఒక కళాయిలో ఉల్లిపాయలు వేయించుకొని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు 2 రకాలుగా చేసుకోవచ్చండి. అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి నేను పేస్ట్ చేస్తాను. ఆ పేస్ట్ని ఇందులో వేసాను. అది బాగా వేగిన తర్వాత మనం ములక్కాడలు కూడా వేసేయాలండి. వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ములక్కాడలను వేయించాలండి. వేయించిన తర్వాత మనం పసుపు వేసుకుంటాం. పసుపుతోని మరి కొద్దిసేపు వేయించాక ఉడకపెట్టుకుంచుకున్న మనం శనగల్ని అందులో వేస్తామండి. అందులో వేసిన తర్వాత కొద్దిసేపు కలిపి వాటర్ వేసిస్తామండి. వాటర్ వేసి ఉడుకుతున్నప్పుడు మనము ధనియాలు, జీలకర్ర పౌడర్ను వేస్తాము. ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి మూత పెట్టుకోవాలండి. బాగా నూనె దగ్గరైనంత వరకు ఉడికించాలి. తర్వాత లాస్ట్లో మనము మసాలా గుండ వేసుకోవాలండి. నేను చికెన్ మసాలా ఎవరెస్ట్ది వాడాను. అది వేసుకుంటే మంచిగా కలర్ వస్తుందని ఇది వాడుతున్నాను. చాలా కలర్ వస్తుందండి. మామూలుగా నేను చేసుకున్న గరం మసాలా అయితే కొంచెం డార్క్ కలర్ వస్తుంది. ఇదైతే కనుక మంచి కలర్ వస్తుంది. చూడటానికి లుక్ కూడా బాగుంటుంది. ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇది వాడితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది.